ఒక మ్యారేజ్ విషయంలో సెపరేషన్స్ అయిపోతున్నారు, అలా మ్యారేజ్ అయింది, ఇట్లా సెపరేట్ అయిపోతున్నారు ఏంటి అని అడుగుతున్నారు కదా. అది కొంతవరకు కరెక్టేనండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మేము కొన్ని కేసుల్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఆ ఒక్క శాతం బాగా పెరుగుతోంది. దీనికి కారణం ఏంటి అని చెప్పి మా అభిప్రాయంగా చెప్పాలి అంటే, ముందు ప్రిపరేషన్ లేదండి. మ్యారేజ్ చేసుకోవాలనే ప్రిపరేషన్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు మ్యారేజ్ అనేది ఒక మ్యారిటల్ స్టేటస్ అనుకుంటున్నారు. లేకపోతే మ్యారేజ్ చేసుకుంటే అదృష్టం వస్తుంది మ్యారేజ్ ద్వారా అని ఎవరో చెప్పడం వల్ల సెంటిమెంట్గా నమ్ముతున్నారు. లేకపోతే వాళ్ళ ఏజ్ బారైపోతుంది అని ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ప్రెషర్ భరించలేక చేసుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి స్పౌజ్ని చేసుకోవడం వల్ల నేను బతికేయచ్చు, ఒక ఆసరా దొరికినట్టు ఉంటుందని అమ్మాయి కానీ అబ్బాయి కానీ. గతంలో అమ్మాయిలకు మాత్రమే మ్యారేజ్ చేసుకుంటే పోషణ ఉంటుంది, భర్త చూసుకుంటాడు ఖర్చులన్నీ అని. ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలు కూడా ఒక ఉద్యోగస్తురాలైన అమ్మాయిని చేసుకున్నట్టయితే నాకు కూడా కాస్తంత ఇది పోతుంది, ఖర్చులు పోతాయి, నన్ను ఆమె పోషించుకుంటుంది అనేటువంటి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నారు. కనుక ఏంటంటే ఆ మెంటల్ ప్రిపరేషన్లో అసలు మ్యారేజ్ పర్పస్ ఏంటి, మ్యారేజ్ నీడ్ ఏంటి, మ్యారేజ్ అనేది దానివల్ల ఆ ఒక్క ప్రివిలేజెస్ ఎలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అని ఒక డిస్కషను, ఒక ఆలోచన ఇది ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళ యొక్క చదువు సంఖ్యలు చాలా గొప్పగా ఉండొచ్చు, ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, వాళ్ళ చదువు సంఖ్యల ప్రకారము చాలా పెద్ద స్థాయిలోనే ఉంటారు. కానీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉండదు. కేవలం అది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగా మ్యారేజ్ అనేది ఓకే అంటారు తప్పించి, వాళ్ళు మనసా వాచా కర్మేనా మ్యారేజ్ అవసరము, మ్యారేజ్ పర్పస్సు, మ్యారేజ్ శాంక్టిటీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల కూడా ఈ మధ్యకాలంలో సెపరేషన్స్ అవుతున్నాయి. అయితే ఈ ప్రిపరేషన్స్ అనేటప్పటికీ చాలామందికి తెలియదు. ప్రిపరేషన్ అవ్వాలంటే ఏం ప్రిపరేషన్ అండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా యూత్, వాళ్ళు సినిమాల ద్వారా మాత్రమే మ్యారేజ్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. తర్వాత ఫ్యామిలీ నుంచి ఏం నేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్, కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది అంతరించిపోతుంది, ఎక్కడ లేదు, చాలా హార్డ్లీ అన్నట్టుగా ఉంది. కనుక వాళ్ళు పాతకాలం స్టూడెంట్స్ చూస్తే ప్రస్తుత కాలం స్టూడెంట్స్ అసలు ఇంట్లో ఉండేది తక్కువ. చదువులు, ట్యూషన్స్ అని చెప్పి తిరగడము, నోట్సులు తయారు చేసుకోవడము, కాంపిటీషన్లు కొట్టుకుపోతున్నారు వాళ్ళు. కనుక మిగతా విషయాలు తెలియట్లేదు, లైఫ్ స్కిల్స్, లైఫ్ విలువలు అవి. మ్యారేజ్ టైం వస్తేనే మ్యారేజ్ అనే పేరు వింటున్నారు, లేకపోతే ఎవరికో అయిందంటే భోజనానికి వెళ్ళి వస్తున్నారు అంతే. అందుకని చెప్పి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, మ్యారేజ్ నీడు అంటే ఏంటి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ అనేది ఇన్స్టిట్యూషన్లోకి వెళ్తున్నాము అంటే మొదటగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను ఒక ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాను, నాకు దీంతో మ్యారేజ్ వల్ల ప్రివిలేజెస్ ఉంటాయి, నాకు రొమాన్స్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, ఒక తోడు ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది, ఒక కంపెనీన్షిప్ ఉంటుంది. దీంతో పాటుగా నా ఒక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, నేను ఇప్పటివరకు ఏ విధంగా నేను బతికాను, ఏ విధంగా పెరిగాను, ఏ విధంగా నాకంతా నడిచింది అలా ఉండకపోవచ్చు. నేను ఒక ఇంటికి వెళ్తున్నాం కాబట్టి, ఒకళ్ళతో జాయిన్ అవుతున్నాం కాబట్టి, వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ఇంట్రెస్టు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది. అలా ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా నేను కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇట్లా ప్రశాంతమైన ఆలోచన ఉండాలి. అంతేగాని సెల్ఫ్ సెంట్రిక్గా దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ నా ఆలోచనలకి, నా మనస్తత్వానికి, నా టేస్ట్కి, నా ఇంట్రెస్ట్కి, నా కల్చర్కి తగ్గవాడు నాకు దొరకాలి, తగిన అమ్మాయి నాకు దొరకాలి అనే అబ్బాయో ఇలా దేవుళ్ళకు కూడా మొక్కుకుంటుంటారు. అంటే నేను మారను, అలా మారేవాళ్ళు నాకు కావాలి అని చెప్పి ఎంతో స్వార్థంగా దండం పెట్టుకుంటుంటారు. ఇతరులకు కూడా వాళ్ళ ఒక పెళ్లి పెద్దలు, పెళ్ళిళ్ళ పేరెక్కి వాళ్ళకు కూడా చెప్తారు, నా ఇంట్రెస్ట్ ఇదండి, నా వర్క్ స్టైల్ ఇదండి, లేకపోతే నా లివింగ్ స్టాండర్డ్స్ ఇదండి, దీనికి మ్యాచ్ అవ్వాలి అమ్మాయి వచ్చినా కూడా ముందుగానే చెప్పండి, లేకపోతే ఆ అబ్బాయి వచ్చినా కూడా ముందుగానే చెప్పండి మా అమ్మాయి ఇట్లా అని చెప్పి ఇలాంటి మాటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు తగ్గరు మాట, వాళ్ళు తగ్గకుండా వాళ్ళకి కావలసిన వాళ్ళు మాత్రం వీళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా రావాలి. కొంతమంది అయితే వాళ్ళు ఒక్కళ్ళు అయితే సరిపోతుంది, అత్తమామలు ఉండకపోయినా పర్వాలేదు, ఆడపడుచులు ఉండకపోయినా పర్వాలేదు, లేకపోతే ఇంకెవరైనా సంబంధికులు లేకపోయినా పర్వాలేదు, ఏకాకైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది. ఎందుకంటే ఏ ఒక ఎత్తి పొడుపు మాటలు, దెప్పుళ్ళు, లేకపోతే ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, ఇట్లాంటి గొడవలు ఏమి ఉండవు. చాలా సింపుల్ పర్సను,
నువ్వు ఒక్కడే సింగిల్గా ఉన్నట్టయితే సరిపోతుంది, మాకు మిగతా వాళ్ళతో పని లేదు అనే ఆలోచన మొదల నుంచి కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కాకుండా కూడా ప్రిపరేషన్ అంటే మాత్రం వాళ్ళకి ఒక భాగస్వామి కావాల్సినటువంటి అవసరం ఉంది, తోడు నీడ కావాలి, శాంక్టిటీ ఉంది, ఒక పవిత్రమైనటువంటి బంధము, ఒక కలయిక. అది భార్యాభర్తల కలయికే కాకుండా 2 ఫ్యామిలీల కలయిక అనుకోవాలి ఎప్పుడు కూడా. అయ్యో మనకి లేని వాళ్ళు కూడా మన కొత్తగా వస్తున్నారు, ఎంత భాగ్యం అనుకునేటువంటి ప్రిపరేషన్ ఉండాలి. ఇలాంటి ఆలోచనలు లేకుండా కేవలము ఏదోలే అని చెప్పి కేవలము బ్రైడ్ గ్రూమ్ సెంట్రిక్ మ్యారేజెస్ జరుగుతాయన్నమాట. నాకు మిగతా వాళ్ళ సంగతి అనవసరము, అతన్ని చేసుకుపోతే సరిపోతుంది, ఆ అమ్మాయిని చేసుకుపోతే సరిపోతుంది, లేకపోతే చాలా దెప్పుతున్నారు, నా వెనకాల పడుతున్నారు, మా ఫ్రెండ్స్ అందరికీ అయిపోయింది అంటున్నారు, మా బ్యాచ్కి అంతా అయిపోయింది అంటున్నారు, నేను కూడా తాళి కట్టి పడేస్తే పోలేదా, లేకపోతే పెళ్లి చేసేసుకుంటే పోలేదా అనుకుంటున్నారు. కానీ అంత తేలిగ్గా క్యాజువల్గా చేసుకోవడంలో వచ్చేటువంటి రిపల్కషన్స్, అనర్థాలు, అన్హ్యాపీనెస్, ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆలోచించడం లేదు.